నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి గోదావరి కనిలో హిందువులు ఘన విజయం సాధించిండ్రు. హిందువులే కదా, ఏం చేస్తారు హిందువులను ఆలయాలను కూల్చేస్తేంది, వాళ్ళ ధర్మం మీద దాడి చేస్తే ఏంటంటే గదిలో పెట్టి కొడితే భయ పిల్లులు కూడా పులులుగా మారుతాయి. చూస్తూ ఉన్నాం, ధర్మో రక్షిత రక్షిత అని నమ్ముతున్నామని మా మీద దౌర్జన్యం చేయడానికి చూస్తే, హిందూ ఆలయాల జోలికి వస్తే ఖబర్దార్ అని ప్రతి ఒక్కడికి వార్నింగ్ ఇచ్చినట్టుగా గోదావరి కనిలోని హిందువులంతా విజయం సాధించారు. మీ అందరికీ తెలిసిందే, మన ఛానల్లో కూడా దానికి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చాము. గోదావరి కనిలో రాత్రికి రాత్రి 46 దారి మైసమ్మ ఆలయాలతో సహా శివాలయాలను అన్నిటినీ కూల్చేశారు. దీనికి పెద్ద ఎత్తున దుమారం వచ్చింది. ఎందుకు దొంగల్లాగా రాత్రికి రాత్రి కూల్చారని. ఎమ్మెల్యే కూడా దీనిలో భాగస్వామి అని. అయితే ఎమ్మెల్యే బయటికి రాకుండా ఎమ్మెల్యే భార్యను బయటికి పంపించి ఆమెతో మాట్లాడిచ్చాడు. ఆ వీడియో ఒకసారి చూడండి. ఆయన సొంత ఖర్చుతోని ఆ దేవుణ్ణి మళ్ళీ పూర్ణ నిర్మాణం చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ఆ దేవుడికి నిత్యంగా మీ డివిజన్లో ఆడోళ్లే ఏ డివిజన్లో ఉన్న ఆడోళ్ళు అక్కడ పూజ చేసుకునే విధంగా వాళ్ళ అన్న వాళ్ళకి చేసిస్తాడని నేను మాటిస్తా ఉన్నా. ఈరోజు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే దేవుడిని ప్రతి గుడి ప్రతి దగ్గర పెద్ద పెద్ద గుళ్ళు కట్టించి నిర్మాణం చేసే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఇంత చిన్న గుడ్లు, ఇప్పుడు రోడ్డుకి మధ్యలో ఉన్న గుడ్లు ఎవరికైతే దీప ధూప నైవేద్యం లేక అందరూ అక్కడ ఆ తల్లి గుడి అని కూడా చూడకుండా స్పిట్ చేసుకుంటా యూరిన్ చేసి అంత చండాలంగా చేసే కొన్ని రోడ్ల పైన ఉన్న అమ్మవార్లు ఏదైతే అనుకొని పెట్టుకున్నాయి మున్సిపల్ వాళ్ళు చేసిన ఈ పనికి ఇక్కడ అందరు కూడా ఎమ్మెల్యే గారి మీద కానీ మా అందరి మీద కానీ, ఎమ్మెల్యే గారు రాత్రి రాత్రి గుడ్లు కొట్టించేంత ఎమ్మెల్యే గారికి పొద్దున్న లెగిస్తే రాజ్ ఠాకూర్ గారికి దేవుడు అంటే భక్తి మీ అందరికీ తెలుసు. ఎన్నోసార్లు మీరే ఈ క్యాంప్ ఆఫీస్లో నేను చేసే ప్రతి పూజకి మీ అన్న కుటుంబం పిలవగానే ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని ప్రతి సందర్భంలో మాతోని ఒక భాగంగా ఇన్ని ఏళ్ళకెళ్ళి మీరు ఉండి చూస్తూ ఉన్నారు. ఇక్కడ నిత్యం చూడండి, ఇది క్యాంప్ ఆఫీస్ బయట. మరి మా ప్రణయం ఉంటే ఇక్కడ మాదే వచ్చి కొట్టేసిండ్రు. కాబట్టి నేను ఒకటే, అందరు కూడా దీన్ని ఒక రాంగ్ విధంగా తప్పు అంటే ఇప్పుడు దీన్ని రాంగ్ పోర్ట్రే చేసి రాజ్ ఠాకూర్ గారు దుకాణాలు, ఇల్లు, మన లక్ష్మీనగర్ మార్కెట్ అన్ని కొట్టేసి గుడ్లు కూడా కొట్టేస్తుందని ఇంత రాంగ్ ఆయన మీద చెప్పడం అనేది ఎంతవరకు కరెక్టో రామగుండం అక్క చెల్లెలు అన్నదమ్ముల మీదనే నేను వదిలేస్తున్నా. ఎందుకంటే మా గురించి ఎవరు ఏం చెడు చెప్పినా మీరందరూ మాకు ఒక కవచం లాగా, మేము మీకు ఒక కవచం లాగా, మీకు ఎప్పటికీ మా కుటుంబంగా మిమ్మల్ని మేము అనుకున్నాం. కాబట్టి దీని జవాబు కూడా మీరే చెప్పాలని నేను కోరుతూ, ఇక్కడ ఉన్న ప్రతి చిన్న గుడికి ప్రతి ఒక్కరి డివిజన్లలో ఏవైతే చిన్న గుడ్లు దూరం పెట్టుకొని ఉంటున్నారో అక్కడ పూజ చేయలేని పరిస్థితి. కాబట్టి ప్రతి డివిజన్లో ఎక్కడెక్కడైతే మనము ఇప్పుడు ఈ అన్యాయం జరిగిందో అక్కడ కూడా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారే స్వయంగా ఆయన సొంత ఖర్చుతోని ఆ దేవుణ్ణి మళ్ళీ పూర్ణ నిర్మాణం చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ఆ దేవుడికి నిత్యంగా మీ డివిజన్లో ఆడోళ్లే ఏ డివిజన్లో ఉన్న ఆడోళ్ళు అక్కడ పూజ చేసుకునే విధంగా వాళ్ళ అన్న వాళ్ళకి చేసిస్తాడని నేను మాటిస్తా ఉన్నా. దయచేసి తప్పుడు మనుషులు తప్పుడు మాటలు చెప్తా ఉంటే దయచేసి నమ్మకండి. మీ అన్న గురించి మీ అందరికీ బాగా తెలుసు అని తెలుసుకుంటూ ధన్యవాదాలు. ఆయన సొంత ఖర్చుతోని ఆ దేవుణ్ణి మళ్ళీ పూర్ణ నిర్మాణం చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ఆ దేవుడికి నిత్యంగా మీ డివిజన్లో ఆడోళ్లే ఏ డివిజన్లో ఉన్న ఆడోళ్ళు అక్కడ పూజ చేసుకునే విధంగా వాళ్ళ అన్న వాళ్ళకి చేసిస్తాడని నేను మాటిస్తా ఉన్నా. ఆమె మాట్లాడింది చూసిండ్రు కదా వదినమ్మ. అన్నయ్య చాలా మంచోడైనప్పుడు, అన్నయ్య సనాతన ధర్మానికి మంచిగా విలువిస్తున్నప్పుడు మరి అన్నయ్య వచ్చి బయట చెప్పొచ్చు కదా వదినమ్మ. అన్నయ్య బయట రాకుండా మీతో ఎందుకు చెప్పించిండు? నెంబర్ 2, అంటే మున్సిపల్ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ వదినమ్మ నిజంగా అలా చేస్తున్నప్పుడు అన్నయ్యకి తెలవదా? అదే ఎమ్మెల్యే అన్నయ్యకి మీరే చెప్పారు కదా, అన్నయ్య వదిన అని చాలా ఆప్యాయతతో రిలేషన్స్ ముడిపెట్టి మరి హిందువులను ఏమంటారు పడేయొచ్చు అనుకొని. అంటే అన్నయ్యకి తెలియకుండానే 46 ఆలయాలు తీసేసిండ్రా, దారి మైసమ్మ లాంటి ఆలయాలు. అన్నయ్య దాకా అసలు ఈ విషయమే తెలియదా? తెలియకుంటే జరిగిందా?
అయినా వదినమ్మ మీరన్నట్టు నిజంగా కూడా అక్కడ ఆలయాలు అపరిశుభ్రంగానే అవుతున్నాయి అనుకుందాం. దొంగల్లాగా ఎందుకు చేయాలి? పగలు చేయొచ్చు కదా, అక్కడున్న ప్రజలను పిలిచి మాట్లాడొచ్చు కదా. అవేం చేయకుండా ఎందుకు చేసిండ్రు? మాకు తెలియదా వాటిని ఎట్లుంచుకోవాలి? పోని మీరు అనుకున్నట్టే ఎవడో కొందరు మూర్ఖులు అక్కడ పిచ్చి పనులు చేస్తున్నారు, అనవసరంగా దేవుళ్ళు అట్లయితున్నారు. మరి అక్కడ ఆలయాలను తీసేస్తున్నప్పుడు ఆలయాల ప్లేస్లో ఆలయాలడిగో ఇక్కడ ఇట్లుంది పరిస్థితి, అక్కడ చుట్టుపక్కల ఉన్న హిందువుల్ని హిందూ సంఘాలను పిలిచి ఇట్లుంది పరిస్థితి, వీటిని పలానా చోట కట్టిద్దాం, రోజు దీపదీప నైవేద్యాలు ఎలా చూసుకుందామని ఒక మీటింగ్ పెట్టొచ్చుగా, ఎందుకు పెట్టలేదు? అంటే దొరికిపోయిన తర్వాత నేను దొంగను కాదు దొరను అని నిరూపించుకోవడానికి మన ఎమ్మెల్యే అన్నయ్య బయటికి రాలేక ఎమ్మెల్యే అన్నయ్య భార్య వదినమ్మతో బయటికి వచ్చి చెప్పించిండు. తప్పైపోయింది. ఆ 46 ఆలయాలను పునఃప్రతిష్ఠ చేసి ధూపదీప నైవేద్యాలు జరిగేలాగా చూస్తాము అని. నిజంగా ఇది గొప్ప విజయం. ఇలానే ఉండాలి హిందువులు. వీళ్ళకట ఏమంటారు దారి మైసమ్మ లేకపోతే ఇలాంటి ఆలయాలు అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయట. ఏ దర్గాల సమీపంలో వీళ్ళ చోట అసలు ఏమి లేవట, చాలా నీట్గా ఉన్నాయట. అవి రోడ్లకు అడ్డం లేవట. వినేటోడు ఎర్రోడు కదా, చెప్పేటోడు ఏదైనా చెప్పుకుంటూ పోదాం. మిగిలిన మతాలకు కొమ్ము కాస్తూ హిందువులను కాలరాస్తూ వాళ్ళ సంతుష్టీకరణతో మళ్ళీ అధికారంలోకి వద్దాం అనుకున్నారా? చూస్తూ ఊరుకుంటారా? 1 కాదు 2 కాదు, ఎవడిచ్చిండు మీకు ఆ హక్కు? ఆలయాలు శుభ్రంగా లేకపోతే దేవాదాయ శాఖ అనేది అక్కడ ఒకటి ఉంది, లేదా ఆ కాలనీలో కమిటీలు ఉంటాయి, పిలిచి మాట్లాడాలి. అంతేగాని కూల్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు అని హిందువులు తిరగబడితే ఇలా కాళ్ళ బేరానికి వచ్చి పునఃప్రతిష్ఠ చేయడానికి కనీసం మొహం చూయించలేక భార్యలతో చెప్పించాల్సి వస్తుంది. నిజంగా చాలా గర్వంగా ఉంది. ఇన్ని రోజులకైనా హిందువుల చైతన్యంతో కూల్చిన ఆలయాలను వెంటనే కట్టిస్తాం, తప్పైపోయింది అని చెప్పారు అని అంటే హిందువులకు భయపడే రోజులు వచ్చాయి గోదావరి కనిలో. ఇది ఒక గోదావరి కనిలోగా దేశవ్యాప్తంగా రావాలి. ఆ ఒక్కటి కట్టిస్తే సరిపోదు. ఏ మున్సిపల్ అధికారులు అయితే వాటిని కూల్చేశారో వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఆ గుడిని శుభ్రం చేసే పనిలో, ఆ గుడిలో తొలి పూజ చేసేటప్పుడు జరిగే అంటే కొబ్బరికాయలు కొట్టి నీళ్లు అవన్నీ అవుతాయి కదా, అంత క్లీన్ వాళ్ళే చేయాలి. చేసిన తప్పుకు పశ్చాత్తాపంగా మున్సిపల్ అధికారులు గ్రామదేవతల ఆలయాలను కూల్చేస్తే హిందూ సంఘాల తీవ్ర ఆగ్రహం, హిందువుల తీవ్ర ఆగ్రహం ఒక్క పూటకు 400 మంది హిందువులను రోడ్ల మీదకి తీసుకొచ్చింది. దెబ్బకు కలెక్టరు, ఎమ్మెల్యే భార్య ఆలయాలను మళ్ళీ నిర్మిస్తాం, అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంటే ఒకవేళ దీన్ని గనక చూసి చూడనట్టు వదిలేస్తే సంతుష్టీకరణ రాజకీయాల కోసం చూసిండ్రా, రోడ్ల మీద ఉన్న ఆలయాలన్నీ కూర్చున్నాం కానీ మీ దర్గాని ముట్టుకోలేకపోయినాం అనే పేరుతోటి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేద్దామనుకున్నారా? ఎంత దారుణం. కూల్చివేసిన ఆలయాలు మళ్ళీ నిర్మిస్తామని చెప్పిండ్రు. ఇది కార్తీక మాసం, మంచిదే, మంచి రోజు చూసి వెంటనే స్టార్ట్ చేయాలి. ఎమ్మటే కాదు, లేట్ అవుతుంది ఇది అది అని కాదు, వెంటనే స్టార్ట్ చేయాలి. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయడమే కాదు, సస్పెండ్ చేయడానికంటే ముందు ఆలయాలు కట్టే టైంలో అక్కడ పడ్డ ఇసుక కానీ సిమెంట్ కానీ లేకపోతే విగ్రహాల ప్రతిష్ఠ రోజు అక్కడ కొబ్బరికాయలు కొట్టిన వల్ల నీళ్ళు వచ్చినాయి కానీ అవి కానీ ఆ శుభ్రం మొత్తం వాళ్ళతోనే చేయించాలి. ఇంకొకసారి ఆలయాల జోలికి రావాలంటే భయంతో వెన్నులో వణుకు పుట్టేలాగా. మీకేం జరిగిందో చాలా క్లియర్గా తెలుసు. అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. గోదావరి కనిలోని రమేష్ నగర్ కూడలిలో ఉన్న మైసమ్మ దేవాలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చేశారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో మొత్తం ఇదే ప్రాంతంలో ఉన్న ముస్లిం దర్గాను వదిలిపెట్టేసి దాదాపు 46 హిందూ ఆలయాలకు సంబంధించి కూల్చేశారు. దీనికి చాలా పెద్ద ఎత్తున గోదావరి కనిలో హిందువులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపారు. మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి దొంగల్లా వచ్చి దేవాలయాల్ని కూల్చేయడం అమానుషమని చెప్పారు. హిందువుల మనోభావాలను తీవ్రంగా అవమానించబడ్డాయన్నారు. ఇక దీనికి అనేక కారణాలు చెప్తే అదంతా కూడా ఉత్త బూటకం, ఇదంతా మున్సిపల్ అధికారులు చేసిన చేష్టలే అని బయటపడటంతో సమాజానికి క్షమాపణలు చెప్పాలి, అదే స్థలంలో దారి మైసమ్మలను నిర్మించాలి, లేకపోతే పెద్ద ఎత్తున మేము దీనికి సంబంధించి పోరాటం చేస్తాం. రామగుండంలో ఇతర మతస్థులు తమ ప్రార్థనా మందిరాలని విచ్చలవిడిగా పెట్టుకుంటున్నారు. వాటి సంగతిని వదిలేసి మీరు హిందూ ఆలయాల మీదే పడ్డారు, హిందూ పూజలు జరగట్లేవు, సవ్యంగా లేవని చెప్పడం మీకు కరెక్ట్ కాదు. ఒకవేళ నిజమైతే పెద్ద మనుషులను పిలవాలి, హిందువులను సంప్రదించాలే తప్ప అని గట్టిగా గలాలు విప్పడంతో ఒక్కసారిగా తోక ముడిచి హిందువులు ఈ విషయంలో చూస్తూ ఊరుకోరు. అండ్ ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాని ప్రభావం కూడా ఇక్కడ పడుతుంది. ఇవన్నీ కూడా పెట్టుకొని మనసులో ఆలయాలు పునఃప్రతిష్ఠిస్తామని చెప్పిండ్రు. పునఃప్రతిష్ఠిస్తామని చెప్పడమే కాదు, వెంటనే జరగాలి.
చెప్పా కదా, హిందువుల జోలికొస్తే ఖబర్దార్ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలిసేలాగా చేయాలి. ఇది నిజంగా ఘన విజయం. చాలా 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 సంతోషంగా ఉంది. మరి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. మీరు చేసే సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆర్థికంగా మాకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.